శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలన్నా, మానసికంగా సమర్థవంతంగా ఉండాలన్నా రోజుకు 20 నిమిషాలు లేదా వారానికి కనీసం 2 గంటల చొప్పున వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంతమంది వ్యాయామం అయితే సక్రమంగానే చేస్తారు కానీ దాని తర్వాత జిహ్వ చాపల్యం చేతనో, అవగాహన లేకపోవడంతోనో నచ్చినవి తినేసి శరీరంలోకి అవసరం లేని ఫ్యాట్స్ని, క్యాలరీస్ని మళ్ళీ పంపించి అప్పటి వరకు పడిన కష్టాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అసలు జిమ్ చేసిన తర్వాత ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే విషయాల గురించి హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. కూల్ డ్రింక్స్, కూల్ ఐటమ్స్, షుగర్స్, పేస్ట్రీస్, స్వీట్స్ లాంటి వాటిలో క్యాలరీస్ ఎక్కువగా ఉండటం వలన అలాంటివి తింటే వర్కౌట్స్ చేసి తగ్గించుకున్న కొవ్వును మళ్ళీ శరీరానికి అందించినట్లు అవుతుంది. అలానే ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి వాటిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండటంతో పాటు డైజెషన్కి ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి వాటిని కూడా తినకూడదు. అలానే సాయంత్రం వేళలో సాల్ట్ ఎక్కువగా ఉండే ఆలూ చిప్స్ వంటి స్నాక్స్ కూడా తినకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్, పిజ్జా వంటి వాటిలో ఫ్యాట్స్, సోడియం అధికంగా ఉంటాయి. వర్కౌట్స్ తర్వాత అవి తింటే శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే ఛాన్స్ ఉంది. అలానే అనవసరమైన ఫ్యాట్స్ కూడా పేరుకుపోతాయి. ఇంకా కొంతమంది రాత్రి సమయాలలో వర్కౌట్స్ చేసిన కొద్దిసేపటికే ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన మజిల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. చివరకు వర్కౌట్స్ చేసిన వెంటనే ప్రోటీన్ తీసుకున్న శరీరానికి వంట పట్టదు. కాబట్టి అటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. కేజీల కొద్ది బరువులెత్తి థ్రెడ్మిల్ మీద గంటల తరబడి పరిగెత్తి శరీరాన్ని కష్టపెట్టేది ఆరోగ్యం కోసమే కదా. మరి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందాలంటే వర్కౌట్ చేసిన తర్వాత నానబెట్టిన బాదం గింజలు, మొలకలు వంటి వాటిని తీసుకోవాలి. అలాగే పండ్లు, సలాడ్లు తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. పళ్ళను జ్యూస్లా కాకుండా పళ్ళలానే తింటే శరీరానికి కావలసిన ఫైబర్ కూడా అందుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్డు, పాలు వంటివి తీసుకోవచ్చు. తృణ ధాన్యాలతో చేసిన అల్పాహారాన్ని అంటే రాగి, ఇడ్లీ, జొన్న రొట్టె, కొర్రలతో చేసిన ఉప్మా వంటివి అన్నమాట. వీటిలో కావాల్సినన్ని పోషకాలతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి శరీరానికి శక్తి అందించడంతో పాటు జీర్ణక్రియను సజావుగా ఉంచుతుంది. ఓట్ మీల్, బ్రౌన్ బ్రెడ్ తినడం, బీట్రూట్, క్యారెట్, కీరాతో చేసిన జ్యూస్లు తాగడం కూడా మంచిదే. ఇవి శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి జిమ్ చేస్తే చాలులే అని అనుకోకుండా తినే ఆహారం మీద కూడా కొంచెం శ్రద్ధ పెడితే మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు అన్నమాట. ఇక మనకు నచ్చిన ఫుడ్ తినడానికి చీటింగ్ డే ఎలాగూ ఉంది కాబట్టి మిగతా రోజులు హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్లుగా మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉందాం.